వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇక ఇప్పుడు తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో ముందు మాట పేజీలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ విద్యాశాఖ మంత్రి పేర్లు ఉండడంపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విద్యార్థుల పుస్తకాలలో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుంది. ఇక వేసవి సెలవులు ముగియడంతో బడులు ప్రారంభమయ్యాయి. ఇక అధికారులు ఇప్పటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కూడా పంపిణీ చేశారు. అయితే పాఠ్యపుస్తకాలలో మరి మాజీ సీఎం పేరుందని చెప్పి వెనక్కి పంపాలని తెలంగాణ సర్కారు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక ముద్రణ చేయడానికి కానీ సవరణ చేయడానికి కానీ మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కేసీఆర్ పేరుంటే తప్పేంటని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు దేశపతి, మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇక ప్రజాధనం దుర్వినియోగం చేయకూడదని వారు సూచిస్తున్న పరిస్థితి. ఇక ఓవరాల్గా 2014లో కూడా గత ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలు కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్ళలో మేము కూడా మరి విద్యార్థులకు పంపిణీ చేశామని గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఏపీలో జగన్ ఫోటో ఉన్న పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని చంద్రబాబు చెప్పడాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సీఎం రేవంత్కు లేఖ రాశారు మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇక సర్కార్ నిర్ణయంతో సర్వత్రా ఒక ఉత్కంఠత అయితే నెలకొన్నది. ఇక విద్యార్థులు తల్లిదండ్రుల్లో కూడా అయోమయం అయితే కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక నాతో డిబేట్లో జూమ్లో పాల్గొంటున్నారు వీరగొని పెంటయ్య గౌడ్ గారు. ఇక ఆయన మరి మాజీ ఎంఈఓ రిటైర్డ్. ఇక ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎలా చూస్తారు ఈ యొక్క సర్కారు నిర్ణయం కావచ్చు, అలాగే మరి బీఆర్ఎస్కు సంబంధించిన వాదన, ఈ రెండు వాదనలు అయితే మరొకసారి కూడా మరి ముందు మాటలో కేసీఆర్ పేరు ఉండడం కావచ్చు, అలాగే మరి ఆయన పేరు తొలగించాలని ఇటు కాంగ్రెస్ నుంచి మరి ఒక రకమైన వాదన కొనసాగుతున్న నేపథ్యంలో మరి విద్యార్థుల జీవితాలతో మరి ముందు మాట పేజీలో ఉన్న దాంతో ఎలాంటి నష్టం ఉంటుందంటారు? తర్వాత దీన్ని అంత అభ్యంతరంగా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అయితే పాఠశాలలు ప్రారంభమైనాయి. ప్రభుత్వము పుస్తకాలను పంపిణీ సరఫరా చేయడం అనేటువంటిది చాలా సంతోషించవలసిన విషయం. గతంలో ప్రభుత్వాలు మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు పాఠశాలలు ప్రారంభించిన తర్వాత నెల 15, 2 నెలల దాకా కూడా పుస్తకాలు వస్తూనే ఉండేది. అట్లా కాకుండా ఇవాళ పాఠశాలలు ప్రారంభం కాగానే ఇటు పుస్తకాలు రావడం అనేటువంటిది చాలా హర్షించదగినటువంటి విషయం. అయితే ఇక మేము పనిచేస్తున్నటువంటి ఆ కాలంలో జాతీయ గీతము, ప్రతిజ్ఞ లాంటివి తప్ప ప్రభుత్వాలు ఎవ్వి కూడా పాఠ్యపుస్తకాలను ప్రచార సాధనాలుగా వాడుకునేటువంటి పరిస్థితి లేకుండే. సరే, కాలం మారుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క సందేశాలు అవి ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ వాటిని కనుక ఆపివేస్తే జరిగిన నష్టం ఏంది అన్నట్లయితే ఇప్పుడు మళ్ళీ అవి వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చే వరకు చాలా సమయం పడుతుంది. ఆ సమయం అంతా కూడా వృధా అవుతుంది. అట్లాగే ఇంకొక విషయం ఏమిటంటే, పుస్తకాలు అనేటువంటిది ఒక జాతీయ ఆస్తులవి. అంటే ఇవాళ ఒక మళ్ళీ పుస్తకం తయారు కావాలంటే ఒకవేళ మరి దాన్ని మొత్తం అదంతా కూడా తీసివేసి మళ్ళీ దాన్ని ప్రింట్ చేయాలంటే ఎంత పేపర్ ఖర్చు అవుద్ది, ఎంత వృధా అవుతుంది. అంటే డబ్బు ఖర్చు ప్రభుత్వానికి మాత్రమే కాదు, ప్రజల యొక్క వనరు ఎంత దుర్వినియోగం అవుతుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది వృధా కాలయాపన, వృధా ప్రయాస. ప్రభుత్వం కూడా చాలా మంచి ఆలోచన చేస్తున్నది. ఇవాళ సెమీ రెసిడెన్షియల్ స్కూలు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అది కూడా మరి మనం ఆహ్వానించవలసిన విషయం. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కులాల వారీగా పెట్టడంతో కూడా సమూహాలుగా విడిపోతున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. అట్లా కాకుండా సెమీ రెసిడెన్షియల్ స్కూల్ అయితే తల్లిదండ్రుల నుంచి కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్ తోటి సంబంధాలు కూడా తగ్గిపోతున్నాయి. అది సమాజం మీద కూడా చాలా ప్రభావం చూపుతుంది. రేపు ఆ తల్లిదండ్రుల పిల్లల మధ్యన అవినాభావ సంబంధం లేకుండా ఉండే పరిస్థితి అదంతా కూడా గమనించి ముఖ్యమంత్రి గారు ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రవేశపెట్టడం కూడా చాలా మంచి విషయం. అటువంటి ఒక మంచి విషయాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇది వెరీ సింపుల్ అండ్ సిల్లీ థింగ్. పాఠ్యపుస్తకాల్లో ఉంటుంది. అది ఇప్పటి ప్రభుత్వం మొన్న డిసెంబర్ ఎన్నికలు జరుగుతుంది, జనవరిలో ప్రమాణ స్వీకారం చేసినట్టున్నది. ఇప్పటికిప్పుడు పాఠ్యపుస్తకాలు ముద్రించి సరఫరా చేయడం అనేటువంటి సాధ్యం కాని విషయం. ఎట్లాగూ గత సంవత్సరంలో ముద్రించినవి వస్తాయి. దాన్ని హుందాతనంగా స్వీకరించాలి, కానీ దాన్ని అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి ప్రభుత్వం తన ప్రతిష్టను దిగజార్చుకున్నట్లే అవుద్ది ఈ చర్య వలన తప్ప ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దీని వలన ఏమీ పెరగదు. ఒక రకంగా ప్రభుత్వానికి ఆర్థికంగా కూడా భారం కదా సార్. మళ్ళీ ఒకవేళ ప్రింట్ చేయాలన్న సమయభావం లేదు. అదే చెప్తున్నాను నేను, ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టము, తర్వాత వనరు కూడా. అంటే పేపర్ ఎంత వేస్ట్ అవుద్ది,
తర్వాత సమయం ఎంత వేస్ట్ అవుద్ది, పిల్లలు ఎంత అకాడమిక్ ఇయర్ నష్టపోతారు, పుస్తకాలు రావడానికి ఇంకో మళ్ళీ నెల రోజులు అది వాయిదా పడితే ఎంత, ఇదంతా కూడా అనవసరమైనటువంటి వివాదానికి తావివ్వడము, ప్రభుత్వానికి ప్రతిష్టకు నష్టమే. ఇది ఎంత మాత్రం లాభం కాదు. అసలు ఇటువంటి విషయాలలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు. గతంలో మనకు తమిళనాడు ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు మన స్కూల్ బ్యాగుల మీద జయలలిత గారి ఫోటో ఉండే, అవును, కానీ ఆయన దానికి ఏమి అభ్యంతరం చెప్పలే. ఆ జయలలిత ఫోటో ఇంకా ఎగ్జిక్యూటివ్ ఇదైతే పుస్తకంలో ఒక పేజీ మిగిలిపోతుంది. కానీ పుస్తకాన్ని బ్యాగు జబ్బకుండేటువంటి బ్యాగులో స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా జయలలిత ముఖ్యమంత్రి అన్నటువంటి దాన్ని కూడా ఆయన సహించిండు. మొత్తం దేశవ్యాప్తంగా ఆయన ఒక మంచి గుడ్ విల్ వచ్చింది, ఒక మంచి పేరు వచ్చింది. అటువంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇంత కుచితంగా ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. చాలా సిల్లీ థింగ్. ఇవాళ బడిబాట ఉన్నది, బడిబాటను వాళ్ళు ప్రభుత్వము నా అవగాహన మేరకు వాళ్ళు ఓన్ చేసుకోవాల్సినంత ఓన్ చేసుకోలేదు. వాళ్ళ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అరకొర వసతులతో ఉపాధ్యాయులు సరిపోయినంత మంది ఉపాధ్యాయులు లేకుండా 1-2 ఉపాధ్యాయులతో నడుస్తున్నది. దాన్ని మీరు ఏ విధంగా తరగతికి తప్పనిసరిగా ఒక ఉపాధ్యాయులు ఉండాలి. 5 తరగతులు ఉన్నాయంటే 5 ఉపాధ్యాయులు ఉండాలి. వాళ్ళ పిల్లలు ఎంతమంది వస్తున్నారు అన్నాడు, నీ ఉపాధ్యాయులు ఉంటే పిల్లలు వస్తారు. నీ మార్కెట్లో నీ దుకాణంలో సరుకులు ఉంటే కొనడానికి వస్తారు. నీ దుకాణంలో సరుకులు లేనప్పుడు కొనడానికి ఎవరు వస్తారు? పిల్లలు వస్తలేరు అని చెప్పి ఉపాధ్యాయుల మీద బదనాం చేస్తున్నారు. పిల్లలు రాకపోవడానికి కారణము సరిపోయినంత మంది పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు లేరు. సరిపోయినంత మంది ఉపాధ్యాయులను పెట్టండి. పోనీ ఇప్పుడు రిక్రూట్మెంట్ అనేటువంటిది ఇబ్బంది అవుతుంది కనుక మా కాలంలో కూడా విద్యా వాలంటీర్లను పెట్టి పాఠశాలను ఒడ్డెక్కించే పరిస్థితి ఉంది. అట్లీస్ట్ పాఠశాల ప్రారంభించే వరకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని చొప్పున 5గురికి ఒక ఉపాధ్యాయులను ఆ పని మీద శ్రద్ధ పెట్టండి. మీ పిల్లలకు మేము 1వ తరగతిలో ఏం గ్యారంటీ ఇస్తాము, 2వ తరగతి పూర్తి చేస్తే ఏం గ్యారంటీ ఇస్తాము, 3వ తరగతి పూర్తి చేస్తే ఏం స్కిల్స్ మీరు అన్ని గ్యారంటీలు అనే మాట మాట్లాడుతున్నారు కదా, ఏం స్కిల్స్ ఒక్కొక్క తరగతి అయినా కొద్దీ ఆ యొక్క పిల్లవానికి ఏం స్కిల్స్ వస్తాయి. ఇవాళ మన జాతీయ సర్వే సంస్థ ఒక నివేదిక ఇచ్చింది. దాంట్లో కూడా 8వ తరగతి చదువుతున్న పిల్లనికి కూడా ఒక సింపుల్ భాగాహారం చేయవస్తలేదు. 6వ తరగతి పిల్లవానికి కూడా తీసివేత రావడం లేదు. అంటే ఇంత సబ్స్టాండర్డ్ ఉన్నటువంటి పరిస్థితి లోపల అట్లా కాదు. మేము మా ప్రభుత్వ పాఠశాల లోపల ఇగో ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాము, ఇగో మీకు ఈ యొక్క స్కిల్స్ వచ్చేటట్టుగా, ఈ నైపుణ్యాలు మా పిల్లలకు వచ్చేటట్టుగా గ్యారంటీ ఇస్తామని దాని మీద శ్రద్ధ చూపించండి. దాంతో ఏంటంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలు కూడా ప్రభుత్వం పట్ల విశ్వాసం పెంచుకుంటారు, ప్రభుత్వం పట్ల అభిమానం వస్తుంది. అట్లా సరి అయింది. కానీ ఇవాళ ఏదో చిన్న సింపుల్ థింగ్ దాని ఒక పేపర్ చింపేస్తామనో, లేకుంటే దాన్ని బుక్ను రీప్రింట్ చేస్తామనో, లేకుంటే రీబైండింగ్ చేస్తామనో, ఆ పేపర్ తీసి ఇంకొక పేపర్, ఇదంతా కూడా సమయం వృధా, డబ్బులు వృధా, అనవసరమైనటువంటి ప్రభుత్వానికి అప్రతిష్ట. మళ్ళీ అట్ ద సేమ్ టైం విద్యార్థులకు ఇన్ టైంలో పుస్తకాలు అందే పరిస్థితి ఉండదు. దీంతో మరొకసారి సర్కార్ బడులలో విద్యార్థులు చదువుకోవడానికి కూడా కొంత ఇబ్బందులు కలిగే పరిస్థితి ముందుకు రారు. ఇప్పుడు పాఠ్య పుస్తకాలు, ఇప్పుడు నువ్వు మిడ్ డే మీల్స్ పెడుతున్నావు, దాని నాణ్యత పెట్టేటట్టుగా చూసుకో. నువ్వు సెమీ రెసిడెంట్ స్కూల్ అంటే నువ్వు మధ్యాహ్నం మంచి భోజనం ఇవ్వాల్సి ఉంటుంది, పొద్దున కూడా టిఫిన్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు స్కూల్ విడిచి వెళ్ళిపోయేటప్పుడు కూడా వాళ్ళకు మళ్ళీ స్నాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఎట్లా చేయాలి, ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాము, దాని మీద మీ ఫోకస్ చేయాలి. మీ క్యాడర్ కానీ, తర్వాత మీ నాయకత్వం కానీ, మీ అధికారులు కానీ దాని మీద ఫోకస్ చేయాలి. కానీ ఇది చాలా మియర్ బేస్డ్ కార్యక్రమం ఇది. అంటే సార్, ఇప్పుడు గతంలో మీరు అలుగునూరులో ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పుడు అక్కడ నాకు తెలిసినంత వరకు మినిమం ఒక 500 నుంచి 1000 వరకు ఆ గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ ఉండే సార్. అది తర్వాత నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు అక్కడ కనీసం ఒక 100 మంది కూడా లేని పరిస్థితి. అంటే ఓవరాల్గా సర్కార్ బడులలో విద్య ఉచితంగా వస్తుంది, మరి ఎందుకని అక్కడ తగ్గిపోతుంది? మరి కావాలని తల్లిదండ్రులు ఏమైనా ప్రైవేట్ విద్యలో మరి డబ్బులు కట్టి చదువుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? సో ఇలాంటి నిర్ణయాల వల్ల మరొకసారి కూడా తల్లిదండ్రులు కొంత అయోమయం పడే పరిస్థితి ఉంటుంది, విద్యార్థులు కూడా మరి డ్రాప్ అవుట్స్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, దానికి కారణం ఏమంటారు? వాస్తవానికి ఉచితంగా మంచి నాణ్యమైన విద్య దొరుకుతుందంటే ప్రజలు బాగా డబ్బులు ఉండేవో లేకుంటే పైసలు ఎక్కువయో ప్రైవేట్ పాఠశాలకు పంపడం లేదు సార్. ప్రభుత్వ పాఠశాల లోపల నాణ్యమైన విద్య లభించడం లేదు అనేటువంటి
ఒక ఏంటంటే విశ్వాసం కోల్పోయినాయి. ప్రభుత్వ స్కూళ్ళు కానీ, ప్రభుత్వ వైద్యశాలలు కానీ వాటి యొక్క ప్రజల లోపల విశ్వసనీయత కోల్పోయినాయి. ఈ విశ్వసనీయత కోల్పోయిన దానికి అనేక కారణాలు లేదు. దీంట్లో ఏ ఒక్కరిని కూడా తప్పుపట్టడానికి లేదు. సరే, జరిగింది ఏదో జరిగింది. మళ్ళీ దాన్ని విశ్వాసం పొందాలంటే ఏం చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం ముందున్నటువంటి సమస్య, ప్రజల ముందున్నటువంటి సమస్య. అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలు మళ్ళీ విశ్వసనీయత పొందాలన్నప్పుడు స్థానికంగా ఉండేటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి, ఆ సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, ఆ జడ్పీటీసీ, ఆ ఎమ్మెల్యే, ఆ ఎండిఓ, ఆ ఎంఈఓ, ఆ ఉపాధ్యాయులు, వీళ్ళందరూ కూడా శ్రద్ధ పడితే తప్పకుండా అవుతుంది. ఒకవైపు చాలా మంది విమర్శ ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయులే ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటే మిగతా వాళ్ళు ఎట్లా చదివిస్తారు దీంట్లో అనేటువంటి విమర్శ చేస్తుంది. ఒక గ్రామం లోపల ఒక సర్పంచ్ ఉంటాడు, ఆయన పిల్లలు ఆయన చదవరు, ఎంపీటీసీ పిల్లలు చదవరు, డిఈఓ పిల్లలు చదవరు, కలెక్టర్ పిల్లలు చదవరు, ఎమ్మెల్యే పిల్లలు చదవరు, మంత్రి పిల్లలు కూడా చదవరు. అసలు ఈ ప్రభుత్వం ఎవరిది అంటే జనరల్ ఏమంటారు, ప్రజలు అంటారు. ప్రజలకు కానీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నది ఎవరు? ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే, దానికి కార్యనిర్వాహక వర్గ సభ్యుడు ఎవరు? ఒక కలెక్టర్, ఒక డిఈఓ. వీళ్ళు ఎవ్వరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపకుండా ఒక ఉపాధ్యాయులనే దోషులుగా వేస్తే ఎట్లా అని చెప్పి ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అందుకని వీళ్ళందరూ ప్రభుత్వ స్కూళ్ళలో చదవాలనుకున్నప్పుడు ఆ ప్రభుత్వ స్కూళ్ళ పట్ల వీళ్ళ శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ అని చెప్పి బహుశా చీరాలనో ఎక్కడో ఆయన ఎమ్మెల్యేగా ఉండే. అయితే ఆయన ఒక్కడు పట్టించుకోవడంతో ఇవాళ ఆ ఆమంచి కృష్ణమోహన్ పట్టించుకున్నటువంటి స్కూలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోపల అద్భుతంగా నడుస్తుంది. అంటే ఆయన అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించిండు. అక్కడ ప్రతి సబ్జెక్టుకు 2 ఉపాధ్యాయులు చొప్పున ఆయన వనరులు, ప్రభుత్వ విధానాలు ఏదో ఉంటాయి, కానీ ఆయన ఒక్కడు ఆ స్కూల్ను పట్టించుకోవడం ద్వారా టీచర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులను కాకుండా ప్రైవేట్గా ఉపాధ్యాయులను నియమించి ఆ విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందించేదానికైనా శ్రద్ధ తీసుకున్నాడు. అది వాళ్ళ ఒక ఉదాహరణగా మనకు మిగిలిపోలేదు. అట్లాగే ఢిల్లీలో కూడా ప్రభుత్వ స్కూల్ చాలా అద్భుతంగా నడుస్తుంది. ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు మన బడిబాట కార్యక్రమం స్టార్ట్ అయింది. నా దగ్గరికి ఒక ఎమ్మెల్యే అనుయాయుడు వచ్చిండు. వచ్చి బడిబాట కార్యక్రమం స్టార్ట్ అవుతున్నది కదా, మీరు ఏమైనా సలహా ఇస్తారంటే, అసలు మీరు బాగా ఇన్వాల్వ్ కావాలండి. బడిబాట మీరు ఎన్నికలప్పుడు చాలా ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళని పిలుస్తారు, వీళ్ళని పిలుస్తారు. ఇప్పుడు ఆయన నన్ను, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ సొంత ఊరు లోపల బడికి వెళ్ళి అక్కడ ఏం కావాలి, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, ఉపాధ్యాయులు ఏం కావాలి, ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి, తరగతి గదులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేవు, అవి మీరు ప్రొవైడ్ చేయండి. మీరు గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలంటే అది అయ్యేది కాదు. ఇప్పుడు మీకు అది నోటిఫికేషన్ రావాలి, దాని కథలు ఉంటాయి. మీరు ఒక ఉపాధ్యాయునికి 15,000 రూపాయలు ఇచ్చినట్లయితే వీళ్ళ ఒక ఉపాధ్యాయుడు వస్తారు. 10 నెలలు ఇచ్చినట్లయితే 1,50,000 రూపాయలు అవుతాయి. ఒక దాదాపు ఎట్లాగో ఒక 3 ఉపాధ్యాయులు ఉంటారు. ఇంకొక ఉపాధ్యాయులు అంటే ఒక 3 లక్షల రూపాయలు. ఒక 3 లక్షల రూపాయలు సంవత్సరం కొరకు భరించేటువంటి ఆర్థిక స్తోమత ఉన్నవారు లేరా? చందా ఇచ్చో మీరు చేసుకునే పరిస్థితి లేదా? అట్లా మీరు ఒక 5 ఉపాధ్యాయుల్ని అక్కడ పెట్టి సరిపోయినటువంటి తరగతి గదులు ఉన్నాయి. అన్ని చోట్ల ఇవాళ తరగతి గదులకు కొరత లేదు. మస్తు తరగతి ఖాళీ ఉన్నాయి. చాలా గ్రామాలలో మేము చూస్తూ ఉన్నాము, ఖాళీ ఉన్నాయి, ఖరాబ్ అయిపోతున్నాయి. అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి, సరైన సౌకర్యాలు. ఒక నిమిషం సార్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు హెచ్ఆర్ మోహన్. ఆయన కాంగ్రెస్ నాయకులు. ఇక ఈ అంశంలో మనతో స్టూడియోలో లైవ్లో ఉన్నారు. మోహన్ గారు నమస్తే అండి. నమస్తే మీకు, మీ 360 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు వాస్తవానికి బడులు పునఃప్రారంభమైనవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పటికే పాఠశాలల పునరుద్ధరణ కోసం కావచ్చు, ఈ సౌకర్యాల కోసం మరి 1,100 కోట్ల రూపాయలు కేటాయించిందని నిన్ననే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అయితే ఇప్పుడు ఒక చిన్న అంశం, ఏదైతే పాఠ్య పుస్తకాలలో ముందు మాటలో పొందుపరిచిన ఏదైతే ఒక పేజీలో కేసీఆర్ పేరు ఉండడం కావచ్చు, మాజీ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేరు ఉండడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆ పేజీని తొలగించాలని చెప్తుంది. మరి బడులు ప్రారంభమైన 12వ తేదీన, ఇవాళ 14, అంటే 3 రోజులు అయిపోయింది. సో ఆ పేజీ తొలగించాలన్నా, తర్వాత దానికి ఏదైనా సవరణ చేయాలన్నా, తర్వాత దాన్ని రీబైండింగ్ చేయాలన్నా చాలా సమయం పడుతుంది. సో విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే సర్కార్ స్కూళ్ళలో స్ట్రెంత్ తగ్గిపోతుంది. సర్కార్ బడులు చాలా చోట్ల మూతపడ్డాయి. సో ప్రభుత్వ విద్య అనేది పేద ప్రజలకు అందని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న సౌకర్యాలు కావచ్చు,
సో ఇది ఇప్పుడు మీ ప్రభుత్వం హయాంలో కాదు, గత 75-77 సంవత్సరాలుగా కూడా మన భారతదేశంలో సర్కార్ బల్ల పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ చూసుకున్నట్లయితే మరి గత 10 ఏళ్లలో కూడా చాలా విద్యాలయాలు మూతపడ్డాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఈ ముందు మాట గురించి ఆలోచిస్తుందా? మరి భవిష్యత్తు ఏదైతే భావితరాలకు ఏదైతే మన విద్యార్థుల కోసం ఆలోచిస్తుందా? ఏం చెప్తారు అన్నగారు? వాస్తవానికి ఇది ఒక ప్రొపగండా అంటాను. ఎందుకంటున్నానంటే మా మంత్రివర్యులు అయినప్పటికీ, మా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులు అయినప్పటికీ, ప్రజాప్రతినిధి అయినటువంటి మా ప్రజాప్రతినిధులు ఆల్రెడీ ఈ యొక్క ప్రభుత్వ స్కూల్లో బుక్ డిస్ట్రిబ్యూషన్స్ అయిపోయింది. వాటిని వెనక్కి తీసుకురావాలని చెప్పి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిందని, దానిపైన ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ కావచ్చు, మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. ఇది సమస్య పోతుందా? ఇది ఇంకా వివాదం అవుతుందా? విద్యార్థులు అయోమయానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. మరి సర్కారు బడికి పోవడమా, మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి పోవడమా అనేది సీనన్న గారు 10 సంవత్సరాలు ప్రభుత్వ స్కూళ్ళన్నింటినీ పక్కబెట్టేసి కేవలము ప్రైవేట్ రంగాన్ని పెంచి పోషించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఓకే, మీరు 10 సంవత్సరాలు చూడండి. 2014 ఉద్యమంలో కేసీఆర్ గారు అయిన మాట ఏంటంటే, మేము ఏం చైతన్య కానీ నారాయణ కానీ వీళ్ళందరినీ కూడా ఎండగడతాం, తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నారు, తెలంగాణ విద్యార్థుల వాళ్ళ భవిష్యత్తును అంధకారంలో చేడుతున్నారు, డెఫినెట్ వీళ్ళ మీద ఒక పని పడతాం, వీళ్ళను కానీ ఏమో ప్రభుత్వ విద్యను కానీ ప్రభుత్వ వైద్యనేమో స్కూల్స్ కానీ మేము దీని మీద ప్రత్యేక దీన్ని శ్రద్ధ వహిస్తాము అని చెప్పడం జరిగింది. వాటి మీద పోరాటం చేస్తాం, గవర్నమెంట్ విద్యను పేదలకు అందిస్తామని చెప్పారు. అన్న మరి 10 సంవత్సరాల లోపల వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్కే వాళ్ళు ఫుల్ సపోర్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు సపోర్ట్ చేసినారు. దానికి చిన్న ఉదాహరణ అన్న, కేసీఆర్ గారి మనమడైనటువంటి ఏం పేరు ఉంది కదా, కేటీఆర్ గారు కుమారుడు హిమాంశు, ఆయన ఒక ప్రభుత్వ స్కూల్ తీసుకొని చూసి బాధపడి ఏడ్చేసి దత్తత తీసుకొని సొంత డబ్బుతోటి ఆయన దాన్ని నిర్మించి దాని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కోటి రూపాయలు ఇచ్చి అలా మరి ప్రభుత్వం వాళ్ళ తాతదే, ప్రభుత్వం వాళ్ళ నాయనదే, వాళ్ళు చెయ్యలేరు కాబట్టి కనీసం మా హిమాంశు అని వాళ్ళ బనబడితే బుద్ధి వచ్చి చేసింది కదా అభివృద్ధి. అంటే సరే ఆయన కోటి రూపాయలు ఆయన సొంతగా ముందుకు వచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు విస్మరించారు కాబట్టి వాళ్ళు ఇంటర్లో బయట పెట్టినారు. ఇది చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నా. 10 సంవత్సరాలు విస్మరించినారు ఏది విద్యను, స్కూల్స్ని, బడిలను, ప్రభుత్వ బడులను. దానికి ఉదాహరణ వాళ్ళ మనమడిది. రెండవదన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు మొదలైందన్న. ఖచ్చితంగా ఆయన నిన్న మీకు తెలుసు ఎన్ని కోట్లు దీనికి విద్య గురించి కేటాయించిన విషయం మీకు తెలుసు. వీళ్ళు ఊకే మసిపూసి మారడుగా చేసినట్టు ఏదో ఏమంటారా బురద బీరద వెళ్తే మనం దూడ్చుకోవచ్చు రావాలి కదా అన్న. పిల్లలు మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళి అడగండి. నేను ఎండిఓతో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసరే కానీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరే కానీ వాళ్ళు లేదు సార్ మేము బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసినాము, ఎవరికి కూడా మేము తీసుకురామని ఆదేశాలు ఇక్కడ లేవు. కాకుంటే ఏదన్నా ఉంటే మార్పులు చేర్పులు 1 సంవత్సరం అది ఎవరు కూడా ప్రజాధనాన్ని అంటే ఒక విషయం మాతో పాటు మాజీ ఎంఈఓ పెంటయ్య సార్ ఉన్నారు. ఆయన కూడా వాస్తవానికి ఈ అంశం పట్ల కొంత ఇది అవసరం లేని అంశం అంటున్నారు. ఓకే, స్కూల్ ప్రారంభం నుంచే మీరు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం హర్షించదగిన విషయం. ఎందుకంటే గతంలో చాలాసార్లు చూసినాం పాఠశాలలు ప్రారంభమైనాయి, పాఠ్యపుస్తకాల పంపిణీ ఎప్పుడు అని చెప్పి మనం వార్తలు ప్రతిరోజు దినపత్రికలో చూసినాం. మీరు పాఠ్యపుస్తకాలు మొదటి వారంలో పంపిణీ చేయడము ఇది చాలా హర్షించదగిన విషయం. ఏదైతే ఒక చిన్న విషయం ముందు మాట, ఆ ముందు మాట అనే ఒక పేజీ విషయంలో ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? చెప్పండి అన్న. ముందు మాట కాదన్న, నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఎవరైతే సబితా మేడము అసలు మాట్లాడే నైతిక హక్కు ఉందా అన్న ఎడ్యుకేషన్ మినిస్టర్కి? ఒక మా తల్లి లాంటిది అన్న. 10 సంవత్సరాలు ప్రతి క్వశ్చన్ పేపర్ లీకేజ్ అన్న. ఎవరి జీవితాలు నాశనమైన 10 ఏళ్ళ ఈమెనే కదా నా కారకురాలు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, అవునా కదా? ఇదే ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి 10 సంవత్సరాలు ఎన్నో నష్టాలు జరిగినాయి. అంటే విద్యలకు ఇప్పుడు విద్యార్థులకే కానీ చదువుకున్నటువంటి ప్రభుత్వ స్కూల్లో బడిలో ఎవరు చదువుకుంటారన్నా? పేద వర్గాలు, ఎఫర్ట్ చేయలేని వర్గాలు, గ్రామీణ వర్గాల్లో కూడా మినిమైజ్ ఇవ్వాలి. ఏమో ప్రైవేట్ స్కూల్కే పంపుతున్నా. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంటే అక్కడ మినిమం 4 నుంచి 5 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అంటే అక్కడ చదువుతున్నారు అంటే వాళ్ళ స్థాయి ఆర్థికంగా వాళ్ళ స్థితిగతులు మనం అంచనా వేసుకోవచ్చు. అవును.
అట్లాంటి పిల్లల జీవితాలతోటి 10 సంవత్సరాలు ఇదే ఇంద్ర సబితారెడ్డి గారు 10th పాస్ లీకేజు, ఇంటర్ పేపర్ లీకేజు, డిగ్రీ లీకేజు, మళ్ళీ ఏమంటారు గ్రూప్స్ లీకేజు, ఏ పేపర్ అయినా కరెక్ట్. అప్పుడు ఆలోచన లేదు, ఇప్పుడు వచ్చింది ఆమెకి నష్టం, విద్యార్థులు నష్టపోతున్నారు, ప్రజలు నష్టపోతున్నారు అని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అన్న? మరి 10 ఏళ్ళు ఆమె అసలు నైతిక విలువ ఉందన్న? ఆమెకు నైతిక అడగడానికి రైట్స్ ఉన్నాయన్న? ఇంకొక విషయం అన్న, ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడ కూడా ఇదే సమస్య వస్తే చంద్రబాబు ఉండి జగన్ ఫోటో ఉన్నప్పటికీ పంపిణీ చేయండి, విద్యార్థులకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పారు. మీ ప్రభుత్వం తరఫున అలాంటి ప్రకటన ఏదైనా వస్తుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా నిన్న కదన్నా ప్రమాణ స్వీకారం చేసింది. స్కూల్స్ ఎప్పుడన్నా జూన్ 1st వీక్లోనే కదా స్టార్ట్ అయిపోయింది. 12 మేము ముందే వచ్చినాం కదా ప్రభుత్వం, నిన్ననే స్టార్ట్ ఒకటి. అంటే మేము ఇప్పుడు ఆయనకు సమయం లేక అంటే తప్పుగా అర్థం చేస్తాం, నేను ఎవరిని కించపరిచి మాట్లాడలేదు. ఆయన మంచిగా ఆదర్శనీయంగానే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ మేము ఇక్కడ కూడా మేము ఎక్కడ అన్నింది లేదు కదా. మేము ఎక్కడ అన్నాం చెప్పండి? అధికారికంగా మీరు ఎక్కడన్నా విన్నారా? మీ కేసు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడమే తప్ప అధికారికంగా బుక్స్ వాపస్ తీయండి, ఆ పేపర్ తీసేయండి, కవర్ పేజ్ తీసేయండి అని అన్నారా అన్న? వీళ్ళందరికీ నేను ఒక విషయం చెప్తానా, వీళ్ళకి అసలు డైజెస్ట్ అవ్వట్లేదు. రీజన్ చెప్పాలన్నా మీకు, తెలంగాణకి ఏదైతే ఉందో అందశ్రీ గారి పాటను అధికారికంగా జాతీయ తెలంగాణ పాటగా అధికారంగా ప్రకటించడం, ఆ పాటను ఖచ్చితంగా ఇప్పుడు ఏడబోయినా పాడాల్సిన పద్ధతికి వచ్చేసింది కదా. ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ప్రభుత్వ లాంఛన ప్రభుత్వ పనిన కానీ లేదు ప్రైవేట్ ఏదైనా స్కూల్స్లో కానీ ఎలాంటి కార్యక్రమాలు అయినప్పటికీ ఆ పాట పాడాల్సిన సిస్టమ్ అయితే వచ్చేసింది కదా, పద్ధతి తప్పనిసరిగా తెచ్చినాం కదా, తీసుకొచ్చారు. అయితే ఒక్క నిమిషం అన్న, ఇక్కడ బాధ ఏంటంటే కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో ఆ పాట పాడింది నేనే, దాంట్లో కొన్ని వర్డ్లు చేంజ్ చేసింది నేనే, 10 ఏళ్ళు విస్మరించి 10 ఏళ్ళు కనుమరుగు చేసి ఆయన కనబడకుండా చేసినందుకు రేవంత్ రెడ్డి గారు ప్రజలు మార్పు కోరుకున్నారు, అయితే అది తీసుకొచ్చి ఇప్పుడు ఆ పాటను అధికారికంగా పెట్టినందుకు ఇప్పుడు ఒక కవులను కళాకారులను మీరు ఎక్కడ దొరుకుతారని వాళ్ళు వెయిట్ చేస్తారు. అంతే కదా, మీరు ముందు మాటలో దొరికిపోయారు. విద్యార్థుల పుస్తకాల్లోంచి ముందు మాటలో మీరు దొరికిపోయారు. ఒక్క నిమిషం, ఆయన పెట్టేశారు, తాను రిటైర్డ్ ఎంఈఓ, సో ఆయన జీవితం అంతా విద్యార్థులను గడిపారు. ఒకసారి సార్ చెప్పండి సార్, వాస్తవానికి ప్రభుత్వ విద్య అనేది ఎందుకని పూర్తిగా రోజు రోజుకు విద్యార్థులకు అందకుండా పోతుంది? పేద విద్యార్థులు సైతం అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకు చేరాల్సి వస్తుంది? దీనికి ప్రభుత్వ బాధ్యత ఏంటి? మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి ఉన్నారు, ఆయనతో ఒక మెసేజ్ అయితే చెప్పండి సార్. సార్ నమస్కారం. సార్ నమస్తే మోహన్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు మోహన్ గారు చెప్తున్న దాని ప్రకారంగా అసలు పుస్తకాలు పంపిణీ జరిగిపోయినాయి, అసలు ఇష్యూనే కాదు. దాన్ని ఆ విషయాన్ని మనం పక్కకు పెట్టవచ్చు కదా, అది చర్చనీయాంశమే కాదు. ఒకవేళ ఎవరైనా ఇక ప్రభుత్వ పాఠశాలలు ఈ రకంగా ఎందుకున్నాయి అంటే ఈ ఏ ఒక్కరినో ఇవాళ మనము అనలేము. ఎందుకంటే దీనికి నేపథ్యము 1986 ప్రాంతంలో పివి నరసింహారావు మానవ వనరుల శాఖ మాత్యులుగా ఉన్నప్పుడు బ్లాక్ బోర్డ్ ఆపరేషన్ అని చెప్పి ఆయన ఒక స్కీమ్ తీసుకువచ్చింది. అంటే అప్పుడు ఏమనుకున్నారంటే కేంద్ర ప్రభుత్వము బ్లాక్ బోర్డ్ ఆపరేషన్ తీయడంతో ఏంటంటే ఒక్కొక్క పాఠశాలలో ఎంత దయనీయమైన పరిస్థితి, చాక్ పీసు కూడా లేనటువంటి బళ్ళు ఉన్నాయి అని చెప్పి ఒక డాటా సేకరించింది. ఆ సేకరించిన తర్వాత అవన్నీ కూడా మంచిగా చేస్తారేమో అని చెప్పి అనుకున్నాం. ఏది 86లో. కానీ ప్రభుత్వం అప్పుడు పట్టించుకోకపోవడంతో దాంతో 86 నుండి ప్రైవేటు వాళ్ళు ఇది పెద్ద మార్కెట్, చాలా మంచి మార్కెట్ అనేటువంటి దాంతో ప్రైవేట్ సెక్టార్ మొత్తం దీంట్లోకి వచ్చేసింది, పబ్లిక్ విద్యారంగంలోకి వచ్చింది. విద్యారంగంలోకి వచ్చిన తర్వాత అదే సందర్భంలో ప్రభుత్వాలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చింది. ఎట్లా అంటే ఒక పాఠశాల లోపల మేము చాలా అనుభవించిన వాళ్ళం, ఉపాధ్యాయుల లోపల ఎవరో 2-3 ఉపాధ్యాయులు ఉండరు, ఒక మ్యాథ్స్ టీచర్ ఉండడు. డిబేట్ కు టైం అయిపోతుంది సార్. ఫైనల్ గా ప్రజలు మార్పు కోరుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగిస్తుంది. మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి ఉన్నారు. ఆయనకు మీరు ఏదైనా చెప్పదలిస్తే ప్రభుత్వానికి కానీ ఆయన కానీ ఏమని చెప్తారా? ఓకే ప్రభుత్వ గారు నాదొక సూచన అండి. ఇప్పుడు
ప్రైవేటు మన స్కూళ్ళల్లో మెయిన్ గా టీచర్లు చాలా తక్కువ ఉన్నారండి. ఇప్పుడు మీరు మన బడిబాట కార్యక్రమాల్లో మీరంతా కూడా తప్పనిసరిగా ఇన్వాల్వ్ కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు తీసుకున్నటువంటి ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మంచి ఆలోచన, మంచి కాన్సెప్ట్. దాంతో కూడా మనకు పేద పిల్లలకు లాభం చేకూరే అవకాశం ఉన్నది. ప్రధానంగా మీరు ఉపాధ్యాయులను ప్రతి బడికి ఒక 5 ఉపాధ్యాయులు ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. మీలాంటి ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళు కొన్ని స్కూళ్లను దత్తత తీసుకొని ఆ స్కూళ్ళలోనైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీచర్లు ఉండేట్టుగా మన విద్యా వాలంటీర్లు అపాయింట్ చేసి, అట్లాగే గ్రామ పంచాయతీ నుంచి ఒక 2 స్వీపర్లు ఊడవడానికి, తర్వాత మంచినీళ్ళు పెట్టడానికి, అట్లా గ్రామ పంచాయతీ నుంచి కొన్ని ఇప్పుడు మేము మా ఊర్లో సార్ థ్యాంక్ యూ సార్. చాలా విలువైన సమయాన్ని కేటాయించారు. ఇక ప్రభుత్వానికి విలువైన సూచనలు కూడా ఇస్తున్నారు. అన్న, మీరు ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా మరి పెండే సార్ రిటైర్డ్ ఎంఈఓ ఆయన, మరి ప్రభుత్వం పాఠశాల రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. బడిబాటలో మీరు వాటిని పునరుద్ధరించాలి. తర్వాత టీచర్ల సంఖ్య పెంచాలి. ఇక మౌలిక వసతుల విషయంలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికే డబ్బులు పంపించింది. సో వాలంటీర్లను అవసరం టీచర్లు లేని పక్షంలో వాలంటీర్లను కూడా నియమించాలంటుంది. ఏమంటారు? ఓకేనా? ఖచ్చితంగా సార్ గారు చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము. మేమే కాదు, మాలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరుతున్నారో ప్రభుత్వ పరంగా అన్ని చేయలేరు సార్ చెప్పినట్టు. కొన్ని మనము సామాజిక దృష్ట్యా కొద్ది హ్యుమానిటీస్ లెవెల్స్ తో చేయాల్సిన పనులు. నమస్తే. థ్యాంక్ యూ సార్ పెంటే సార్. అలాగే మరి హెచ్ఆర్ మోహన్ గారికి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవాళ స్పెషల్ డిబేట్, మరో డిబేట్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి News 360. నిజం ఆలోచన మారుస్తుంది.